నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు సహా దేశంలో రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు సహా దేశంలో రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, అటు మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క సమావేశం కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోనే ఈ యొక్క ఆ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ఈ యొక్క సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఇటు ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్తో పాటు కమిటీలో ఉన్నటువంటి ఆ సభ్యులు కూడా ఈ యొక్క సమావేశం కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న నిర్వహించేటువంటి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అందులో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ బిల్లులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ నేతలకి దిశానిర్దేశంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ కూడా చేపట్టాలి, ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఖచ్చితంగా చర్చించాలని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అంశం ప్రస్తావించింది. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.